నేత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా అభిమాని శివ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. నెల్లూరు వరంతోపు సెంటర్ వాత్సల్య ఆశ్రమంలో ఆనం వెంకట గాంధీ, ఆనంద్ విపిన్ చంద్రబోస్ తదితరులు కేక్ కట్ చేసి పండ్లు పంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరీష్, చిరంజీవి, బాలు, రబ్బాని, చంటి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. చూడండి చిన్నగా ఏమన్నా ఇద్దరు మధ్యలో కదా మధ్యలో బ్రెడ్లో నుంచి వచ్చిన నేను వస్తా జననగర్ పెట్టి నెక్స్ట్ చిన్నపిల్లకి ఇద్దరు ముగ్గురు పెట్టి అయిపోయింది. వచ్చాను ఇటు వచ్చే ఈ బుజ్జి ఏది ఇష్టం ఉంటుంది ఇచ్చే బుజ్జి ఏం కాదు ఇచ్చే ఏది ఉంటుంది ఎస్ పట్టుకో వచ్చాను ఇలా వచ్చాను వివేకానంద రెడ్డి గారు జోహార్ శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు అమర్ రహే ఆనం వివేకానంద రెడ్డి గారు అమర్ రహే శ్రీ ఆనం. మన నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క సమయం లేకుండా లేదా పడుకొని పేదవాళ్ళైతే వాళ్ళ వంశంలో మనకు ఎక్కడ సంవత్సరాల నుంచి శివ గారి ఆధ్వర్యంలో మన నెల్లూరు సోగ్గాడు అనే మన మంచి మనసున్న మహారాజు చూడు ముందుగా నెల్లూరు ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మా తాతగారి 73వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాగే వాత్సల్య ఫౌండేషన్లో అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్న మా శివ అంకిల్కి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడికి విచ్చేసిన మా తాతగారి అభిమానులకు మరియు మిత్రులకు నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు విపిన్.
ఈరోజు మా తాతయ్య గారి 73rd పుట్టినరోజు సందర్భంగా వాత్సల్య స్కూల్ ఫౌండేషన్లో అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము అన్నదానం కార్యక్రమం జరిపిస్తాం. ఇక్కడికి వచ్చిన మా తాతయ్య గారి అభిమానులకు ఇంకా మిత్రులకు ధన్యవాదాలు. ఇలాగే మా తాతగారి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ మా తాతగారి కోసం వచ్చిన అందరి కోసం స్వర్గీయ శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారి 73వ జయంతి పురస్కరించుకొని వాత్సల్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మా వెంకట్ గాంధీ గారికి, అలాగే చిన్నబుజ్జి బోస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు, నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు. మరణం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వివేకానంద రెడ్డి గారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఈ రోజుకి ఆయన గురించి చెప్పుకునేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు ఉంటే బాగుండేది ఈ టైంలో అని చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఇటువంటి జయంతిని ముందుకు ఇంకా ప్రతి సంవత్సరం మేము సేవా మార్గంగా ముందుకు తీసుకొని వెళ్తాం. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఆనం అభిమానులకు, ఏసీ సుబ్బారెడ్డి గారి మిత్రులకు, అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.